స్తోత్రం. బాప్తిసం అంటే నీటిలో మునిగెత్తి అయిపోయింది కదా అనుకుంటాం, కానీ మనం బట్టలు ఉతుక్కున్నంత సులువు కాదు. ఒప్పుకోవాలి క్రీస్తు ముందు. నువ్వు త్రాగుబోతువైతే నేను ప్రభువా నేను త్రాగుడికి బానిసని ఒప్పుకోవాలి. నువ్వు దొంగవైతే ప్రభువా నేను దొంగలని ఒప్పుకోవాలి. నువ్వు వ్యభిచారమైతే నేను వ్యభిచారం నేను ఒప్పుకుని ప్రభువా నేను ఈ దినం నుంచి నా జీవితాన్ని నీ కొరకే పరిశుద్ధంగా జీవిస్తానని క్రీస్తు న్యాయపీఠం మీద మనందరం కూడా ఏం చేయాలంటే తీర్మానం తీసుకోవాలి. అందుకని దేవుడు అంటున్నాడు కదా, నేను నీ దేవుడిని యెహోవాను, నేను పరిశుద్ధులను కనుక మీరు పరిశుద్ధులుగా జీవించాలి. ఇప్పుడు నాకు ఇంటి పేరు ఉంటుందండి, నా ఇంటి పేరు ఏమవుతుంది, నా కొడుకు కూడా ఇంటి పేరు అవుతుంది, నా భార్య కూడా ఇంటి పేరు అవుతుంది. అంటే ఒకరి నుంచి ఒకరు మనం పొందుకుంటున్నప్పుడు మన దేవుడి నుంచి మనము కూడా పొందుకుని పరిశుద్ధతను కాపాడుకోవాలి. ఈ పరిశుద్ధతను మనం కాపాడుకోవాలంటే దుష్టుడితో మనం సాంగత్యం చేయకూడదు, ఈ లోకంతో సాంగత్యం చేయకూడదు. ఈ పాపము లోకం నుంచి దేవుడు మనలను వేరుపరచి ఉన్నాడండి. దేవుని స్తోత్రం. ఎందుకొరకంటే మనము నీతివంతులుగా జీవించాలని ఆయన పరిశుద్ధమైన రక్తము ద్వారా మనలను కొని మన పాపములను కడిగి పరిశుద్ధులుగా చేసి మీరు ఈ లోకంలో జీవించినంత కాలము పరిశుద్ధత కలిగి జీవించమన్నాడు. దేవుని స్తోత్రం. ఈరోజు అలా జీవిస్తున్నామండి మనం. ఈరోజు మన జీవితాలు ఎలా ఉంటుంది? ఈరోజు మన జీవితం నిమిషానికి ఒక రకంగా మారిపోతుంటుంది. మన జీవితం బలహీనం అయిపోతే ఒక రకమైన భక్తి ఉంటుంది మనలో, డబ్బులుంటే ఒక రకమైన భక్తి, డబ్బు లేకపోతే ఒక రకమైన భక్తి. దేవుని స్తోత్రం. దేవుడు ప్రతిదీ కూడా గమనిస్తున్నాడు. అందుకే వాక్యం అంటది కదా, దేవుడు ఆకాశం నుండి నరులందరినీ కూడా పరిశీలిస్తున్నాడు అంటారు, చూస్తున్నాడు. ఆయన ఎవరు ఎలా ఉంటున్నారు, ఎవరు ఎలా జీవిస్తున్నారో, ఎవరి భక్తి ఎలా ఉంటుందో, ఎవరు ప్రార్థన ఎలాంటిదో, ఎవరు యథార్థత కలిగి ఉన్నారో, దేవుని వద్ద నుంచి పొందుకున్న పరిశుద్ధతను ఎలా కాపాడుకుంటున్నారో దేవుడు ప్రతిదీ కూడా గమనిస్తూ ఉంటాడండి. హల్లెలూయా. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు పరిశుద్ధం ఉండి మళ్ళీ మనం బయటికి వెళ్ళిపోయిన తర్వాత మన జీవితాలు పాత జీవితాలుగా గత జీవితంగా ఉంటే మన భక్తి వ్యర్థం. మన బాప్తిసం తీసుకుంటే వ్యర్థం. బాప్తిసమును తీసుకున్న తర్వాత మన బ్రతుకులు మారాలి అంటే క్రీస్తు వలె మనల్ని మనం రూపాంతరపరుచుకోవాలి. అంటే నీ శత్రువును ప్రేమించాలి, నీ శత్రువుగా నువ్వు ప్రార్థన చేయగలగాలి. వాడు దాహం ఉంటే వాడికి దాహానికి నీళ్ళు ఇవ్వాలి, వాడు ఆకలి కొని ఉంటే వానికి భోజనం పెట్టమని వాక్యం సెలవిస్తుంది. మనం అలా చేస్తామండి, చేస్తామా? మన మనసు ఒప్పుకోవాలి. మనం ఏమనుకుంటాం తెలుసా, నేను ఎందుకు పెట్టగలిగి, ఆ రోజు నువ్వు ఇలా మాట్లాడావు కదా, మరి ఆ రోజు గుర్తు లేదా అని మనం మనలను హెచ్చించుకుంటూ దిగజారిపోతున్నాం ఈరోజు మనం.